క్రీస్తు పేరు రాస్తాడు. క్రీస్తు శకం ఫలానా సంవత్సరం నువ్వు పుట్టావు. ముందు క్రీస్తు ఉండాలి, ఆ తర్వాత నువ్వు ఉండాలి. అంత గొప్పదండి ఇది. ఎందుకు పెట్టారో తెలుసా? తిరిగి లేచాడని. ఎవరైతే సిలువ వేశారో అదే రోమన్ ఎంపైరిజం ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ రోమన్ ఎంపైరిజంలో ఉన్న రాజు, ఆ అధిపతి ఏం మాట్లాడాడో అపొస్తలుల కార్యాల గ్రంథం ఇందాక చదువుకున్న భాగంలోనికి మరలా వెళ్ళిపోదాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనం. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా, పౌలా, నీ వెర్రివాడవు, అధిక విద్య వలన వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను, సత్యమును స్వస్థ బుద్ధిని కల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును. రాజుకు బాగా తెలిసిదంతా. నేను సత్యాన్ని చెప్తున్నానని, సత్యాన్ని స్వస్థ బుద్ధి కలిగిన మాటలు చెప్తున్నానని రాజుకు బాగా తెలుసని చెప్పగానే, కనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒక్కటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నేను నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప రాజు, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుడన చేయి చూచుచున్నావే. ఏమండి, అంటే ఈ వాక్యాన్ని విన్నవారు అందరూ ఏమైపోతారు? రోమీయుడైనా క్రైస్తవుడిగా మారిపోయినట్లే. రోమీయుడైనా క్రైస్తవుడు. ఇప్పటి వరకు నువ్వు నీకేదన్నా పేర్లుండొచ్చేమో, నీ పేరుకు వెనక ఇంకొకటి ఉండొచ్చేమో, నీ పేరుకు ముందు ఇంకేమన్నా ఉండొచ్చేమో. అవన్నీ నిన్ను గుర్తించటానికి నీవు లోకంలో పెట్టుకున్న పేర్లు. నీ మనస, వాచ, కర్మణ ఒక మాటను నమ్మేవా? ఆ నమ్మిన వ్యక్తి లక్షణాలు నీలో పుణికి పుచ్చుకుంటే నీవు క్రైస్తవుడవు. తల్లి గర్భంలోనికి ప్రవేశించినప్పుడు ఎలాంటి లక్షణాలు అయితే నీకున్నాయో, 12 ఏళ్ల వరకు నీకు ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో, 12-20 ఏళ్ల వరకు నీకు ఎలాంటి లక్షణాలతో ఈ భూమి మీద బ్రతికారో, ఏ కల్మషం ఉండదండి. 12-13 ఏళ్ల వరకు ఎవరొచ్చిన భుజం మీద చేతులు వేసుకొని తీసుకుని వెళ్ళిపోతారు. హాయిగా వాళ్ళతో కలిసి ఉంటారు. నా స్నేహితుడు అని చెప్పుకుంటారు. ఇదే 12 ఏళ్ళు 15 ఏళ్ళప్పుడు స్నేహం చేసిన ఈ వ్యక్తి 60-70 ఏళ్ళు వచ్చేసరికి ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఇంటిలోనికి కూడా రానివాడు, బయటే ఉంటాడు. కారణం మనసు మారిపోయింది. చిన్నప్పుడున్న మనసు లేదు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసండి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే. ఇది క్రీస్తుకున్న మనస్సు. నీవెవరివైనా కానీ, ఈ లోకంలో నువ్వు ఎలా ఉన్నా కానీ, గొప్పవాడివైనా, ధనికుడివైనా, దరిద్రుడివైనా, పొట్టివాడివైనా, పొడుగువాడివైనా, రోగిష్టివాడివైనా, రోగం లేనివాడివైనా, ఎయిడ్స్ ఉన్నా, ఏదున్నా, ఇవేవి దేవునికి అడ్డం కాదండి. నీ మనస్సు మారితే చాలు, నువ్వు క్రైస్తవుడవే. పేరుకు నీకు రోగం ఉండొచ్చు, నీ మనసు మారిన మరుక్షణం, చేసిన తప్పును తెలుసుకున్న మరుక్షణం నిన్ను చేర్చుకుంటాడు ఆయన. నీవు పరలోకానికి తీసుకువెళ్తాడు. నీ పరలోకానికి నీకు తీసుకువెళ్ళటానికి నీ శరీర సంబంధమైన లక్షణాలు, నీ దేహ సంబంధమైన లక్షణాలు, ఈ సమాజపరమైన లక్షణాలు ఆయనకి అడ్డం కాదండి. ఇదిగో ఆయన మనసు చూస్తాడు. నా పిల్లవాడు ఎలాంటి వాడు, నా కొడుకు ఎలాంటి వాడు, నా కొడుకు మనసు ఎలాంటిది, స్నానం చేశాడా, స్నానం చేయలేదా, మురికివాడా, మంచివాడా, మంచి బట్టలు వేసుకున్నాడు, ఇది కాదండి దేవునికి కావలసింది. మనస్సు కావాలి. అలా మనస్సునికి సంబంధించిన మహా వార్త కనుకనే ఇది సువార్తగా మారిపోయింది. మనస్సుకు సంబంధించిన వార్త, నీ మనస్సు మార్చడానికి ఉపయోగపడే వార్త గనుక ఇది మంచి వార్త. నీ మనస్సును మార్చగలిగిన వార్త. ఒక దొంగనైనా ఒక మంచివాడిగా మార్చగలచ్చు. మొదటి మెసేజ్లో మీరు విన్నారు, సోదరుడు చెప్పాడు, ఏమండి 10 ఏళ్ల వరకు, 10 ఏళ్ల క్రితం నేను ఒక దొంగగా ఉన్నాను. మనస్సు మారింది. మనస్సు మార్చగలిగిన మందు ఈ మెడికల్ షాప్లో దొరకదండి. ఈ ప్రపంచ వైద్య శాస్త్రానికి తెలియని గొప్ప మెడిసిన్ ఇది, మనస్సు మార్చే మందు. అదే క్రీస్తుకు సంబంధించిన వార్త. ఏమండి, ఇప్పుడు చెప్పండి, సువార్త సభలు అంటే మనసును మార్చే సభలండి ఇవి. మనసును మార్చే సభలు.
మనిషిని మార్చటం అంటే మనిషి దేహానికి మందేయటం కాదర్రా. చిన్న చిన్న రోగాలండి, వాటి కోసమే దేవుణ్ణి నమ్ముకోకండి. ఒంటి రోగాల కోసం దేవుణ్ణి నమ్ముకుంటే మంచిది కాదర్రా. నీ మనసు మార్చడానికి దేవుణ్ణి నమ్ముకోండి. నీ మనసు మారింది, నీ మనసు మార్చుకోవాలి. ఇదిగో ఇప్పటి వరకు చెడుగా బ్రతుకుతున్నా నేను ఇక నుంచి మంచిగా బ్రతుకుతాను, ఎందుకంటే నాకు ఒక జీవితం ఉంది. ఈ 70 ఏళ్లే జీవితం కాదు, 70 ఏళ్ల తర్వాత నాకు ఒక జీవితం ఉంది. ఒక చెట్టుకు జీవితాన్ని ఇచ్చాడు. ఒక చెట్టుకు జీవితాన్ని ఇచ్చిన ఆయన నీకు జీవితాన్ని ఇవ్వడా? ఆ జీవితాన్ని ఇవ్వటానికే కదా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మీరు కూడా దేవుని వాక్య ప్రకారంగా బ్రతికితే, ఇదిగో ఈ మాటలను మీరు అంగీకరిస్తే, ఈ శుభవార్తను మీరు అంగీకరిస్తే, ఈ సువార్తను మీరు అంగీకరిస్తే, ఈ తాజా వార్తను మీరు అంగీకరిస్తే మీరు కూడా తిరిగి లేస్తారా? తిరిగి లేస్తారు అండి. ఇంత మంచి మాటలు ఈ ప్రపంచంలోనికి వెళుతుంటే చెవి పెట్టట్లేదండి ఎవరు. పూత రేకులు అంటున్నారు, మొగల రేకులు అంటున్నారు, ఆ రేకులు అంటున్నారు, ఈ రేకులు అంటున్నారు, కానీ దేవుని మనసు ఎరిగిన పిల్లలు ఎవరు భూమి మీద? ఎవరండి? అందుకని సువార్త అంటే మంచి వార్త, ఈ ప్రపంచానికి తెలియని వార్త. నీ మనసు మారిందా, నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళగలం. ఒక్కసారి పరలోకమందున దేవునిలో నుండి విడిపోయిన ఆత్మ కలకాలం బ్రతకాలే కానీ ఆత్మకు చావు లేదండి. ఆత్మకు చావు లేదు. చావు అంటే అర్థం ప్రాణం పోవటం కాదండి, ప్రాణం పోవటం కాదు చావు అంటే అర్థం. నువ్వు చచ్చిపోయావు అంటే నీ ఆత్మ ఏదో చచ్చిపోయిందని కాదు అర్థం. నీ ఆత్మ చచ్చిపోయిందని కాదు, నీ ఆత్మ నీ దేహంలో నుండి బయటికి వెళ్ళింది. ఇప్పటి వరకు నీ దేహంలో ఉంది, నీ దేహంలోనికి రాకముందు దేవునిలో ఉంది, దేవునిలో నుండి నీ దేహంలోనికి వచ్చింది, నీ దేహంలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అంతేగాని అది వెళుతుంది కానీ అది చావులేదు. ఆత్మ ఎక్కడైనా ఉండాలి. ఇప్పుడు అల్లూరులో నీ దేహంలో ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ నిత్యాగ్నిలోనికన్నా వెళ్ళాలి, లేక నెమ్మది పొందే స్థలానికన్నా వెళ్ళాలి. నిత్యాగ్నిలోనికన్నా వెళ్ళాలి, లేదా నెమ్మది పొందే స్థలంలోనికన్నా వెళ్ళాలి. అంటే మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి లేచి పరదేశికి వెళ్ళిపోయాడు. ఆయన మరణం కాలేదు, పరదేశికి వెళ్ళిపోయాడు. మళ్ళా పరదేశిలో 3 రోజులు ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు, మహిమా దేహాన్ని ధరించుకున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే నీవు కూడా చనిపోతే, ఒకవేళ ఆయన రాకడ కంటే నీ పోకడ ముందైతే నీవు పరదేశికి వెళ్ళిపోవాలి. ఆయన రాకడ కంటే నీ పోకడ ముందైతే నీవు పరదేశికి వెళ్ళిపోవాలి. నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి తప్ప వేదనకరమైన స్థలానికి వెళ్ళకూడదు. లేదండి, యేసుక్రీస్తు వారు ఇప్పుడు వచ్చాడు అంటే ఇదిగో ఆయన రాగానే మరణమే రుచి చూడకుండా, మరణం అనేది నీకు ప్రాప్తించకుండా ఉన్న పణాన్న నీ దేహం మారిపోతుంది. నీవు నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం ముగించుకుందాం. ఈ మాటను చెప్పిన తర్వాత ముగించేస్తాను. ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబ్రోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. చనిపోతాము అనలేదు అక్కడ, మనమందరము మార్పు పొందుదము. అంటే ఆయన యేసుక్రీస్తు వారు వస్తే మనం ఇలాగే బ్రతికున్నాం, ఇలాగే ఈ సభలో కూర్చున్నాం. యేసుక్రీస్తు వారు 2వసారి భూమి మీదకి వచ్చారు. వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో మీరందరూ దేవుని దృష్టిలో నీతిమంతులైతే ఉన్న పణాన్న మీ దేహాలు మహిమా దేహాలుగా మారిపోతాయి. మరణం అనేది మీకు రాదు. మీరు మహిమా దేహాలతో పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎప్పుడు? ఆయన రాకడ కంటే, ఆయన రాకడ నీ పోకడ కంటే ముందైతే, ఆయన రాకముందే, నీవు పోకముందే ఆయన వస్తే, అంటే ఇది మంచి వార్త అన్న సంగతి ఆలోచించండి. నిజంగా ఎవరిస్తారండి నీకు ఈ మంచి జీవితాన్ని? ఏదో భూమి మీద ఉన్న 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కేవలం ఈ దేహానికి అవసరమైన బట్టలు కావాలని, తిండి కావాలని, ఇళ్ళు కావాలని, వాకిళ్ళు కావాలని దేవుని దగ్గరికి రాకండి. వీటి కోసమే మీరు దేవుని దగ్గరికి రాకండి. వీటి కోసమే మీరు దేవుని దగ్గరికి వస్తే
కేవలం మీరు ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు అని ఉందండి బైబిల్లో. 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, ఈ జీవిత కాలం, ఈ 70 ఏళ్ళు నేను భూమి మీద బ్రతుకుతున్నాను తండ్రి, నాకు అవసరాలన్నీ తీర్చని మీరు దేవుణ్ణి అడిగితే మనుషులందరికంటే దౌర్భాగ్యుల ఎందురు అని ఉందండి బైబిల్లో. మరి నేను ఎలా బ్రతకాలయ్యా అంటే, ఈ 70 ఏళ్ల గురించి ఆలోచించకండి. ఇక్కడ కష్టాలైనా, నష్టాలైనా, శ్రమలైనా, నిందలైనా, బాధలైనా, వేదనలైనా, ఏమంటే ప్రేయర్కి వస్తే వాళ్ళందరూ చూసి మమ్మల్ని అసహించుకుంటారు, మమ్మల్ని ఏదో అనుకుంటారు అని నీ నింద నువ్వు అనుభవించడానికైనా సిద్ధపడి దేవుని వాక్యం దగ్గరికి మీరు రాగలిగితే, ఏమంటే మాకు బాధ అయినా దేవుని దగ్గరికి వెంబడిస్తామండి, దేవుని వాక్యానికి మేము వస్తామండి అని మీరు అనుకోగలిగితే, కష్టమైనా దేవునిలో బ్రతుకుతామండి అని మీరు అనుకోగలిగితే, 70 ఏళ్ల తర్వాత మీకు మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కలకాలం, అది 70 ఏళ్ళు కాదు, కలకాలం. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలంటే నీవు కలకాలం బ్రతకాల్సిందే. కలకాలం కోసం ఈ క్షణకాలం బ్రతుకుని మీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారా? ఏమండి, మీ ఈ క్షణకాలం దేవుని కోసం మీరు నిందలు, కష్టాలు, బాధలు అనుభవించి కలకాలం దేవునితో ఉంటారో మీరే నిర్ణయం తీసుకోండి. మీరే నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సువార్త అని మీరు ఎందుకు అన్నారో, ఈ సువార్తలో ఉన్న పరమార్థం ఎంత గొప్పదో తండ్రి. మరి ఈ తాజా వార్త, మీరు ఇచ్చినటువంటి గొప్ప వార్త, క్రీస్తును గురించిన వార్త ఈ ప్రపంచానికి తెలియజేశాను. విన్నారు, ఆలోచిస్తున్నారు. ఆ మాటలు విన్న రోమా అధికారి, ఏంటి నాయన నన్ను కూడా క్రైస్తవుడు చేయి చూచుచున్నావా అనే పదాన్ని వాడాడు. నిజమే ప్రభు, ఈ మాటలు విన్న వారందరూ క్రైస్తవులుగా మారిపోవాలి. ఈ మాటలు విన్న వారందరూ క్రీస్తును నమ్మాలి. క్రీస్తే నిజమైన లోక రక్షకుడు, మమ్మల్ని కాపాడి నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా నిత్య జీవానికి తీసుకువెళ్ళగలడన్న సత్యాన్ని గ్రహించి తండ్రి అనేక మంది మారగలిగినట్లుగా నీ పిల్లల హృదయాలను రేపండి. ఇదిగో ఈ ఆలూరు గ్రామంలో ఉన్న గ్రామ అధికారులను, గ్రామ పెద్దలను తండ్రి, మరి స్థానిక సంఘ కాపురులను, ఇంకా ఏ సంఘాలు అయితే ఉన్నాయో వారందరినీ మీ కృపలో బలపరచండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ కృపలో పదిలపరచమని, మీ కృపామహిమకు కీర్తి తెచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దండి. వారు పడిన ప్రయాస కలిగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, నాకంటే ముందుగా మాట్లాడిన బిడ్డలను కూడా మీ కృపను తోడుగా ఉంచండి. ఇదిగో నా ప్రభా, ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి పెద్దలు నిలబడి ఉన్నారు, వారికి కూడా మీ కృపను తోడుగా ఉంచి వచ్చినటువంటి బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దలను, అధికారులను, గ్రామ పెద్దలను, గ్రామాధికారులను మరి ఒకసారి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ మంచి మనసుకు సంబంధించిన మాటలను నేర్చుకుని మీకోసం బ్రతికే భాగ్యాలను బిడ్డలకు అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.